దేశ రక్షణలో తనకంటూ సేవ చేయాలనే ఉద్దేశం 16 ఏళ్ల పాటు ఆయన ఆర్మీలో జవాన్గా అదేవిధంగా పదోన్నతి కల్పితే జేసీ వరకు సేవలు అందించారు. సరిహద్దుల్లో శత్రు సైన్యాల్లో గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఒక మాజీ సైనికులు ఈరోజు శ్రీకాకుళం పట్టణ నడిబొడ్లో పెట్రోమాక్స్లో ఉన్నటువంటి ఆయన ఆవాసంపై కొంతమంది భూ అసాములకి కన్నుబడింది. ఈ స్థలం ఆయనది అయినప్పటికి కూడాను తన చేజిక్కించుకునేందుకు వారసులు అని చెప్పి ఈరోజు ఆయన నిర్మాణాలు మాత్రం అక్రమంగా రాత్రి వేళ వచ్చి కూల్చారు. ఆ కూల్చడం వెనుకున్నటువంటి పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఈ మాజీ సైనికుడికి వచ్చిన కష్టం ఏంటి, ఆయన మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఏంటి ఈ కూల్చివేత ప్రక్రియ చూస్తుంటేనే ఒక హేయమైన చర్యగా కనిపిస్తుంది. ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ప్రజాక్షేత్రంలో భద్రత కరువైంది అనడానికి మీరే తార్కాణం అంటే? చల్లా విజయలక్ష్మి మేడం గారని నాకు టీచర్ గారు 8, 9, 10 క్లాసులకి నాకు గురువుగా ఉండేవారు. ఆమె దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత నేను ఆర్మీకి వెళ్ళడం జరిగింది. ఆర్మీ నుంచి వచ్చినప్పుడల్లా సెలవుల్లో మేడం గారికి కలిసేవాడిని. సత్సంబంధాలు ఉండేవి మంచిగా. ఆమె నన్ను విశ్వసించేవారు స్టూడెంట్గా. తర్వాత నేను రిటైర్ అయిపోయి 1996లో వచ్చాను. మేడం గారికి కలిశాను. నా బిల్డింగ్ ఉంది, నా ప్లేస్ ఉంది, నువ్వు రెంట్కి ఉండాలనుకుంటే ఉండొచ్చు, ఇక్కడ ఉండరా నాకు తోడుగా అని అంటే నేను ఆవిడతో పాటు ఇక్కడే ఉండిపోయి ఆవిడకి సపర్యాలు అవి చేసుకుంటూ నేను నా బిజినెస్ చేసుకుంటూ అద్దెకి తీసుకొని చాలా నిలకడిగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను. అంటే విజయలక్ష్మి ఒక గురువుగా మీరు అంటే సెలవుకి వచ్చిన ప్రతిసారి కలవడం, ఆయన మీలో మంచితనం చూసి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ వ్యాపారం చేసుకునే సూచన కారణం అంటే ఆమెకి ఎవరు వారసులు లేరా, పెళ్లి కాలేదా, అసలు మిమ్మల్నే ఓన్ చేసుకోవడం కారణం ఏంటి? ఆమెకి మ్యారేజ్ కాకపోవడం వల్ల ఆమె సింగిల్గా ఉండేవారు. వారసులు ఉన్నారో లేదో అంతవరకు తెలియదు. కానీ ఆమె నా మీద ఎక్కువ ఆధారపడి ఉండడం వల్ల నేను ఆవిడకి సపర్యాలు చేసేవాడిని. ఆ విధంగా ఆమె సర్వం నమ్మి నాకు అద్దెకి ఇచ్చారు. ప్లస్ ఖాళీ ప్లేస్ పక్కన ఉంటే దాన్ని కూడా చూసుకొని అవకాశం నాకు కలిగించారు. నేను చేసుకుంటూ ఉన్న సమయంలో ఎంతోమంది వాళ్ళ తాలూకా వాళ్ళు మాది ఆస్తి అనేసి రావడం జరిగింది. ఆ ఆస్తి మాదని రావడంతో నేను రెంట్ అనేది ఎవరికి పే చేయాలో తెలియక నేను వాళ్ళకి గట్టిగా అడిగితే వాళ్ళు లీగల్ హెయిర్ కాలేదు, లీగల్ హెయిర్గా ప్రూఫ్ చేసుకోలేకపోయారు. నాతో పాటు మణి అనేసి వేరే వ్యక్తికి కూడా నేను అవకాశం ఇక్కడ కలిగించాను. మేడం గారి ఆధ్వర్యంలోనే అద్దె చీటి తీసుకుంటూ అతను 97లో వచ్చారు, నేను 96 నుంచి ఉంటున్నాను. మేమిద్దరం కూడాను సరే ఎవరైనా ఉన్నారేమో రండి అనేసి పేపర్ ప్రకటన కూడా ఇచ్చాం. దానికి వాళ్ళు స్పందించలేదు. ఆ తర్వాత నేను కోర్టుకి ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టులోకి వెళ్ళాను. కోర్టు వారు నాకు ఓనర్స్ ఎవరైనా క్లెయిమ్ చేసుకునేంత వరకు కూడా మీరు ఉండవచ్చు అనేసి నాకు సర్వహక్కులు కలిగించి నాకు రక్షణ కల్పించారు. నేను ఈ రోజు వరకు 2026 వరకు నేను బిజినెస్ చేసుకుంటూ ఉన్నాను. విజయలక్ష్మికి అనారోగ్యం కారణంగా చనిపోయారా? ఆమె మరణానంతరం చెల్లించాల్సిన అద్దె ఎవరికి చెల్లించుకుంటూ వస్తున్నారు, లేకపోతే ఎవరైనా వస్తారు అన్నటువంటి ఉద్దేశంతో ముందుగానే అద్దెని పక్కన పెడతాం? అద్దెని పక్కన పెట్టి చాలా రోజులు వెయిట్ చేస్తాను ఎవరైనా వస్తారేమో అని. కానీ ఎవరు రాకపోవడం ద్వారా నాకు దానికి పర్మిషన్ తీసుకోవాలని నాకే అనిపించింది. విజ్ఞతతో నేను కోర్టు వారిని ఆశ్రయించాను. కోర్టు వారు అనుమతి ఇచ్చారు సెక్షన్ RCC 4/2008లో. అప్పటి నుంచి నేను సురక్షితంగా నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను నా వ్యాపారం చేసుకుంటున్నాను. ఈ వ్యాపారం చేసుకుంటున్న క్రమంలో అసలు ఇంతగా డిస్మెంటిల్ చేయడం వెనక పాత్రదారు ఎవరు, సూత్రధారులు ఇలాగ ఎందుకు వాళ్ళు ధ్వంసం చేయడానికి పాల్పడ్డారు? వాళ్ళ చల్ల విజయలక్ష్మి గారు వారసులమంటూ ఒకళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్న ఈ ప్రజెంట్ వాతావరణంలో చాలా ఆస్తుల తాలూకు విలువ చాలా ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళకి దురుద్దేశం కలిగి వాళ్ళు మాది అన్నట్టుగా వచ్చి నాకు థ్రెటన్ చేయడం జరిగింది. నేను కోర్టులో ఉంది, కోర్టులో చూసుకుందాం అనేసి చెప్పడంతో వాళ్ళు అర్ధరాత్రి తెలియకుండా చల్లా వెంకటేశ్వర్లు, చల్లా చంద్రశేఖర్ అనే 2 ఆసామీలు, అంతకుముందు చల్లా శ్రీన్ అనేసి అతను ఇన్వాల్వ్ అయ్యారు. కానీ అతను ఈ కూలగొట్టడంలో అతను లేకపోవచ్చు. కానీ ఈ ఇరువురు కలిపి అర్ధరాత్రి 3-2 ప్రాంతాల్లో ఇది ఎరగొట్టినట్టు సూచనలు ఉన్నాయి మాకు. ఇలా చేయడం చాలా దౌర్భాగ్యం. మేము ఎప్పుడు కూడా ఈ ఆస్తి నాది అని నేను ఏ క్షణాన కూడా అనలేదు. ఇది కోర్టులో ఉంది, మీరు కోర్టు ద్వారా నా దగ్గర నుంచి ఎవరైనా తీసుకోవచ్చు. నాకు వారసులు ఎవరో కూడా తెలియదు. నేను పిటిషన్ వేసినప్పుడు కూడా పిటిషనర్ నేను, రెస్పాండెంట్ నీళ్ళని ఇచ్చాను. అయినా వీళ్ళకి బుద్ధి రాలేదు. చాలా
చాలా చాలా తప్పు చేశారు. దీనికి నేను కోర్టులో మళ్ళా పిటిషన్ వేసి వీళ్ళకి తగిన బుద్ధి చెప్తాను. చూస్తే కనుక ఈ కోళ్ళ కొట్టడం ప్రక్రియ చూస్తుంటే మిమ్మల్ని కూడా బ్రతికి బట్టకించే పరిస్థితి కనిపించట్లేదు. నాకు కూడా ప్రాణహాని కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే టూ టౌన్ పోలీస్ స్టేషన్ జస్ట్ 15 అడుగుల దూరంలో వెనక భాగంలో ఉంటున్న నాకే నా ఆస్తిని కొల్లగొట్టిన వాళ్ళు నాకు కూడా ప్రాణహాని కలిగించే అవకాశాలు ఉంటాయి. అందుకు దీనికి నేను తగిన చర్య కోర్టు ద్వారా పోలీస్ స్టేషన్ ద్వారా పోలీస్ వాళ్ళని ఆశ్రయించి నేను రక్షణ పొందుతాను. ఇకపై ఇలాంటి చర్యలు ఏమైనా జరిగినా తగిన బాధ్యత మూల్యం చెల్లించవలసి వస్తుందనేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చూస్తే ఒక మాజీ సైనికుడు గురువు గారు తల్లిగా భావించినటువంటి ఆమె ఆస్తులను సంరక్షించేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో తాము వారసులు అని చెప్పి ఇలా అర్ధార్థిగా రాత్రిపూట వచ్చి పూర్తిగా ఇలా ఆస్తులు ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం చేయడంతో పాటు ఈ ధ్వంసం చేసే ప్రక్రియ చూస్తుంటే కనుక ఆయన నుండి ఈ ఆస్తి దోసుకునేందుకు మాత్రం ఆయనకి కూడా ప్రాణహాని ఉందన్నట్టు భయం మాత్రం నెలకొంది. ప్రస్తుతం చూస్తే కనుక ఒక మైనార్టీ సామాజిక వర్గం చెందిన ఒక మాజీ సైనికుడికి వచ్చిన ఈ కష్టంపై ఆ సామాజిక వర్గం పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు. చూస్తే ఒక మైనార్టీ అదేవిధంగా మాజీ సైనికుడు ఆయనకు వచ్చినటువంటి ఈ కష్టం నుండి ఎలాంటి భద్రత మీరు కావాలని కోరుకుంటున్నారు? నమస్కారం అండి. ప్రశాంత శ్రీకాకుళం నగరంలో అత్యంత దారుణ హేయమైన చర్య ఇది. ఎందుకంటే హిందుత్వ ఉగ్రవాద మూలాలు ఉన్నట్లు మాకు పూర్తిస్థాయిలో సమాచారం వచ్చింది కూడా ఉంది. త్వరలో మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా చక్కగా మాకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడే కాదు, ముస్లిం సమాజానికి ఎప్పుడూ మేము గ్రీవెన్స్ కలెక్టర్ గారి దగ్గర గ్రీవెన్స్కి మేము ఎస్పీ గారికి ఇచ్చినప్పుడు కూడా చాలా చక్కటి రెస్పాండ్ ఇచ్చారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ 2 టౌన్ వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కడ మేము శంకించడం లేదు. 100% వాళ్ళకి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది ఈ ముస్లిం మైనార్టీల సంఘం. కాకపోతే విద్యాబుద్ధులు నేర్పించే పేపర్ యాడ్ ద్వారా ఈయన వ్యాపారం చేసుకుంటున్నాడు. కనీసం వాళ్ళకి కోర్టులో ఉంది, ఇది కోర్టు ద్వారా మనం చేసుకోవాలి అన్నది లేకుండా కేవలం ఉత్తరప్రదేశ్ కల్చర్ జేసీబీ కల్చర్ని ఈ శ్రీకాకుళంలో ఎంటర్టైన్ చేయడం వ్యాపార వర్గాలు కూడా మేము హెచ్చరిస్తున్నాం. వ్యాపార వర్గాలు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ జరిగింది, ఇక మీదట మీ దుకాణాల దగ్గర కూడా జరగవచ్చు. అందుకే ముస్లిం సమాజం కూడా చాలా ఆచితూచి ఈ విషయంలో స్పందిస్తుంది. ఎందుకంటే అన్నిటి దగ్గర మేము బాయలేని లేదు. వాస్తవ విషయాలు కొన్ని రోజుల పడతా బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద చట్టపరంగా ఏ విధంగా చర్య తీసుకోవాలి, అలాగే మైనార్టీ మానవ హక్కుల సమితికి, మైనార్టీ హక్కుల పోరాట సమితికి వీళ్ళందరికీ మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం. కాకపోతే ప్రూఫ్లు రావాలి. ఇంకొక 2-3 రోజుల్లో మాకు పూర్తి ప్రూఫ్లు వచ్చిన తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్తామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, యాక్చువల్గా ఒక మైనార్టీ ముస్లింకి ఇన్ని ఇబ్బందులు, అది కూడా సైనిక ఉద్యోగి, ఇది మరీ దారుణమైన విషయం. ఈ విషయంలో ప్రభుత్వం అయితే పూర్తి స్థాయి సహకారాలు అందిస్తుందో నో డౌట్. కాకపోతే ఇలాంటి చర్యల్ని ఉక్కుపాదంతో అణగదొక్కేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టులో ఉంది పర్టికులర్గా ఈ విధంగా చేయడం. కనీసం సుమారు 20 లక్షల రూపాయల వరకు నష్టం చేకూర్చారు. ఇప్పుడు వర్షాకాలం పడుతుంది, వర్షాలన్నీ ఇమ్మీడియట్లీగా వాటర్ వెళ్తే ఇంకొన్న వస్తువులు కూడా పోతాయి. ఇమ్మీడియట్లీగా మేము ముందు జాగ్రత్తగా మీకు ముందే చెప్తున్నాము, పూర్తి స్థాయిలో ఈ సామాన్లన్నీ రెస్టోర్ చేసి ఉంచుకోండి, జాగ్రత్తగా చేయండి. మీదట ఎవరైనా వస్తే వాళ్ళ సంగతి ఏమిటన్నది మేము రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఉధృతం చేస్తాం. ధన్యవాదాలు. ప్రస్తుతం ఒక మాజీ సైనికుడికి వచ్చిన కష్టంపై ఆ సామాజిక వర్గం పెద్దలు కూడాను ఎవరైతే ఈ ఆస్తిని కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తారో వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి. తమకు వచ్చిన కష్టంపై పోలీసులకి ఫిర్యాదు చేస్తే పోలీసులు మాత్రం సహాయ సహకారాలు అందిస్తున్నారు. శ్రీకాకుళం నడిబొడ్డున పెట్రోమాక్స్ స్ట్రీట్లో ఉన్న 2 టౌన్కు 15 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఈ షాప్ అర్ధరాత్రి వచ్చి ధ్వంసం చేసే ప్రక్రియలో ఒక మాజీ సైనికుడికి జరిగినటువంటి ఈ ఏదైతే ఈ ఆపద ఉందో ఆపదపై జిల్లా యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది, ప్రభుత్వ యంత్రాంగం కూడాను ఒక మాజీ సైనికుడికి వచ్చిన కష్టం విషయంలో అండగా ఉంటుంది. తన తల్లిగా విజయలక్ష్మి ఆస్తి సంరక్షణ తప్ప ఆస్తి తందు అని ఎప్పుడు కూడా ఎక్కడా చెప్పలేదు. వారసులు ఎవరైనా ఉంటే కనుక వచ్చి కోర్టులో ఉన్నటువంటి ఆస్తిని మాత్రం పొందాలని సూచన కూడా జారీ చేశారు. అంతా నీతి నిజాయితీ నిబద్ధతకు ఒక మాజీ సైనికుడిని ఇలా భయాందోళనకు గురిచేస్తున్నటువంటి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వారిపై చట్టపరంగా శిక్షిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.